రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. ద్రాక్ష తోటకు యజమానుడా, ద్రాక్షావల్లివి నీవైతివి. ద్రాక్ష తోటకు యజమానుడా, ద్రాక్షావల్లివి నీవైతివి. తీగను నేనై ఉండగా నన్నంటు కట్టి స్థిరపరచినావు. తీగను నేనై ఉండగా నన్నంటు కట్టి స్థిరపరచినావు, నన్నంటు కట్టి స్థిరపరచినావు. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. నిజమైన ద్రాక్షావల్లి నా యేసయ్యా, నాలో నీవు నీలో నేను కలసి ఉందామయా, మిళితమౌదామయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. ఇక్కడ వ్రాయబడిన మాట నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొత్త కోణంలో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని రాయబడింది. ఇంగ్లీష్లో మనం చూస్తే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని రాయబడింది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటంటే నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలను అని. తెలుగు తర్జుమాలో వచ్చేటప్పటికి నన్ను బలపరచు వాని యందు అని రాయబడింది. కానీ హీబ్రూలో కానీ గ్రీకులో కానీ మూల భాషలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ క్రీస్తు అనే పదం ఉపయోగించబడింది. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను అని రాయబడింది. అంటే తర్జుమాలో ఉన్న ఒక లోపం. నన్ను బలపరచు వాని యందంటే ఎవరు బలపరిస్తే వారి యందు మనం సమస్తం చేయగలం. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలను. ఈరోజు గనక దేవుని బిడ్డలారా, నిన్ను గనక యేసయ్య గనపరిస్తే, యేసయ్య సన్నిధిలో నువ్వు ఉంటే, నిన్ను యేసయ్య బలపరిస్తే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీటి మీద నడవడం సాధ్యమా? సాధ్యం కాదా? నేల మీద అయితే నడుస్తామండి, నీటి మీద ఎట్లా నడుస్తాం? నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను నీటి మీద నడవగలను. గాల్లో నడవడం సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యం. నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను గాల్లో నడవగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను సమస్తం చేయగలను. కారణం ఏంటంటే నన్ను బలపరుచు క్రీస్తు నాకు ఆధారమై ఉన్నాడు. నేను స్వస్థపరచగలను. నేను నడుస్తూ వెళ్తుంటే రోగాలు లయమైపోతాయి. నా నీడపడి అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. నా జీవితంలో ఉన్న ప్రతి ఉపద్రవమును నేను జయించగలను. ప్రతి కష్టంలో నుంచి నేను బయటికి రాగలను. ప్రతి సమస్యను నేను ఎదిరించగలను. ఒకవేళ నేను అప్పును కలిగి ఉంటే అది ఐశ్వర్యంగా మారుతుంది. ఒకవేళ అనారోగ్యాన్ని కలిగి ఉంటే నువ్వు తప్పకుండా ఆరోగ్యాన్ని పొందుకుంటావు. నువ్వు కష్టాన్ని కన్నీళ్ళని అనుభవిస్తూ ఉంటే నీ కన్నీరు నాట్యంగా మారుతూ ఉంది. నీ దుఃఖము సమాప్తం అవుతూ ఉంది. నీ కుటుంబ సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుని బిడ్డ, నిన్ను బలపరిచే క్రీస్తు నీతో ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు ఆయన. ఆ అప్పు జయించడానికి నీ దగ్గర సామర్థ్యం లేకపోవచ్చు, నేను నీకు సామర్థ్యాన్ని కలుగజేస్తాను. యేసు అంటా ఉన్నాడు, నేను నీకు సామర్థ్యాన్ని కలుగజేస్తాను. అనారోగ్యాన్ని జయించగల రెసిస్టెన్స్ పవర్ నీ శరీరంలో లేకపోవచ్చు, ఆ బలాన్ని నేను చేకూరుస్తాను. ఆ సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను. నేను నిన్ను బలపరుస్తాను. నిన్ను బలపరిచే నా యందు, నిన్ను బలపరిచే క్రీస్తు యందు నువ్వు సమస్తము చేయగలవు. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. నేను చేయగలను. చెప్పండి అందరూ. ఏమో చేయగలను చేయలేను అన్నట్టుగా చెప్పండి గట్టిగా. నేను చేయగలను, ఏదైనా చేయగలం. కారణం క్రీస్తు మీలో ఉంటే, క్రీస్తు మిమ్మల్ని బలపరిస్తే, క్రీస్తు మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తే, క్రీస్తులో మీరుంటే, మీరు క్రీస్తులో ఉంటే మీరు సమస్తము చేయగలరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఆ స్థితికి రావాలి. ఏ స్థితికి రావాలి? నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలనని చెప్పే స్థితికి రావాలి. ఈ అప్పులండి, ఈ అనారోగ్యం అండి, నేను జయించలేకపోతున్నానండి, ఈ పరిస్థితిలో నుంచి దేవుడు ఎప్పుడు నన్ను బయటకు తీసుకొస్తాడో, ఈ కష్టాల కొలిమిలో నుంచి నన్ను ఎప్పుడు బయటకు తీసుకొస్తాడో, ఈ పాపాన్ని నేను ఎప్పుడు జయించగలను? ఇదే పరిస్థితిలో ఉంది క్రైస్తవ లోకం. ఇదే పరిస్థితిలో ఉంది విశ్వాస సమాజం. ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా సంఘం. కాదు, ఈ నోట్లోంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా? నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలను. నేను జయించిన వాడిని. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సిలువలో జయించాడు. నేను జయించిన వ్యక్తినై ఉన్నాను. నేను సామాన్యుణ్ణి కాదు. క్రీస్తు రక్తం చేత నన్ను కడిగాడు. నేను పరిశుద్ధుణ్ణి అనే స్థితిలోనికి నువ్వు రావాలి. అందుకే ఈ తర్బీదు, అందుకే ఈ వాక్యం, అందుకే పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడ్డాడు. నువ్వు బలహీనుడో గనుక నీ నోట్లో నుంచి ఇలాంటి శక్తివంతమైన మాటలు నువ్వు మాట్లాడలేవు గనుక నిన్ను బలపరచడానికి, బలహీనతను జయించుటకు, నీకు శక్తిని అనుగ్రహించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని లేఖనంలో రాయబడింది.
మనం బలహీనమని మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు అని లేఖనంలో రాయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా మనం తర్బీదు పొందుతా ఉన్నాం. పరిశుద్ధాత్మ పాఠశాలలో మనం తర్బీదు పొందుతా ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క బడిలో మనం తర్బీదు పొందుతా ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మనం గనక గమనిస్తే ఈరోజు నా ప్రసంగాంశం ఏమిటంటే దేవుని తర్బీదు కేంద్రం. ఏంటండి చెప్పాలా? దేవుని తర్బీదు కేంద్రం. చెప్పండి పక్కోళ్ళతో, అమ్మా దేవుని తర్బీదు. లేదు, గట్టిగా చెప్పాలి. కొంచెం సౌండ్ పెంచుదాం. మీ చెవు మీరు పట్టుకోండి, మీ చెవు మీరు పట్టుకున్నా పట్టుకున్నారా? కొంచెం సౌండ్ పెంచుదాం. పెరిగింది. ఓకే ఓకే చెప్పండి అమ్మా. జగన్నా, దేవుని తర్బీదు కేంద్రం. దేవుని తర్బీదు కేంద్రంలో మనం ఉన్నాం. దేవుని తర్బీదు కేంద్రంలో ఉన్న కొంతమందిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు కొంతమందికి తర్బీదు ఇచ్చాడు. వారు ఉన్నతమైన ఆలోచనలు కలిగేటట్టుగా జీవించడానికి, వారు తమ జీవితంలో దర్శనాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలోనికి వారు రావడానికి. ఇక్కడున్న ప్రతి వ్యక్తి మీద దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. నువ్వేదో సామాన్యంగా ఇక్కడికి రాలేదు. నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నీ మీద ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఏదో ఊరకనే నువ్వు ఇక్కడికి రాలేదు. యేసయ్య రక్తం చేత నిన్ను ఎందుకు కడిగాడంటే నీ మీద ఒక ప్లాన్ తో కడిగాడు, నీ మీద ఒక ఉద్దేశంతో కడిగాడు. నిన్ను సంఘంలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే నీ మీద ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. కనుక ఆ ఆలోచనలోనికి రావాలి. దేవుని ఆలోచనలోనికి మనిషి రావాలా, దేవుని ఆలోచనలోనికి ఒక వ్యక్తి రావాలా. ఎప్పుడైతే దేవుని ఆలోచనలోనికి నువ్వు వస్తావో దేవుని చిత్తం నీలో నెరవేరడానికి ప్రారంభమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కొంతమందికి తర్బీదిచ్చి దేవుని చిత్తంలోనికి తీసుకెళ్ళాడు. కొంతమంది వ్యక్తుల్ని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని తర్బీదు కేంద్రంలో మోషేను దేవుడు తర్ఫీదు చేయిస్తూ ఉన్నాడు. ఆ ఊళ్ళో, ఆ రాజ్యంలో 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ అయింది. అందుకని ఆ 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే మోషే వాళ్ళ అమ్మ ఆ బిడ్డను కని మిద్దె మీద దాచింది. ఏడుపు వినబడకుండా, ఎవరికి తెలియకుండా ఆ బిడ్డను మిద్దె మీద దాచింది. కొన్ని రోజులు మాత్రమే దాయగలిగింది. ఆ తరువాత ఆ బిడ్డను దాచలేకపోయింది. ఇక ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టెలో పెట్టి, ఆ జమ్ము పెట్టెకి కీలు రాసి, ఆ జమ్ము పెట్టెలో ఆ బిడ్డని పడుకోబెట్టి నైలు నదిలో వదిలేసింది. ఆ నదిలో ఆ పెట్టె కొట్టుకొని వెళ్తా ఉంది. మోషే వాళ్ళ అక్క మిరియాం, అంటే ఆ చిన్ని బిడ్డ యొక్క అక్క, చూస్తూ ఉంది. ఈ పెట్టె ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి చూస్తూ ఉంది. ఆ పెట్టెను వెంబడిస్తూ వెళ్ళింది. ఆ పెట్టె ఒక చోట ఆగిపోయింది. ఆ చోట నాచులో చిక్కుకుంది. ఆ స్థలంలోనికి రాణి చెలికెత్తలు ఆ స్థలంలోకి వచ్చారు. స్నానం చేయడానికి ఆ స్థలంలోకి వచ్చారు. సరదాలు ఆడుకుంటున్నారు. ఆ స్థలంలో స్నానం చేద్దామని దిగేటప్పటికి ఆ పెట్టి ఎదురుగా కనిపించింది. ఎవరక్కడ అని పిలిచేటప్పటికి చెలికెత్త వచ్చింది. ఆ పెట్టెను తీసుకురా అని ఆజ్ఞాపించినప్పుడు రాణి ఆ పెట్టె ఆమె దగ్గరకు తేబడింది. ఆ పెట్టె తీసి చూస్తే ఆ పెట్టెలో చిన్న బాలుడు, ఎర్రని వాడు, అందమైన వాడు, దేవుని బిడ్డలారా, మోషే ఉన్నాడు. ఆ బిడ్డను చూడగానే ఆమె హృదయం కరిగిపోయింది. అందరు చనిపోయారు, మోషేను బతికించాడు. ఆ వయసు పిల్లలందరూ చనిపోయారు ఆ రాజ్యంలో, ఆ కాలంలో. కానీ ఆ బిడ్డను మాత్రమే బతికించాడు. కారణం ఏంటంటే ఆ బిడ్డ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ బిడ్డ మీద ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అనేక మంది నశించిపోతున్నారు. నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల అనేక మంది నశించిపోతున్నారు. నిన్ను మాత్రమే దేవుడు బ్రతికించాడు. నిన్ను మాత్రమే తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నిన్ను మాత్రమే సంఘంలో సమకూర్చాడు. కారణం ఏంటంటే
నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నీ మీద ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది బిడ్డ. నిన్ను సామాన్యంగా దేవుడు పిలవలా. నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నీ మీద ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశం నీ జీవితంలో జరుగును గాక. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా రూపొందుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో విరగొట్టబడును గాక. ఓ దేవుడు నీ కొరకు సృష్టించిన ఆ ఉన్నతమైన ప్రణాళికలోనికి నువ్వు వచ్చుదువు గాక. నీటిలో దొరికాడని ఆ చిన్ని బిడ్డకి మోషే అనే పేరు పెట్టింది. మోషే అంటే అర్థం ఏంటంటే నీటిలో దొరికినోడని. నీటిలో దొరికాడని మోషే అనే పేరు పెట్టింది. ఆ రాజగృహంలో ఆ రాణి దగ్గర ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే రానున్న దినాల్లో నాయకత్వపు లక్షణాలు అబ్బాలి అతనికి, నాయకత్వపు లక్షణాలు అతనికి అమరాలి. కాబట్టి అతడు రాజగృహంలో పెరగాలని దేవుడు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. అపవాది అనుకున్నాడు చంపేద్దామని, అపవాది అనుకున్నాడు తుడిచి పెడదామని. కానీ దేవుడు ఎవరైతే చంపేద్దాం అనుకున్నారో వారింటిలోనే పెంచుతా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుని ప్లాన్స్ ఎంత గొప్పవండి, దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవండి. చూడండి, రాజ ఆస్థానంలో రాజ వస్త్రాలను ధరించి రాజులాగా రాజ ఆలోచనలతో రాజ టీవీతో రాజ బ్రతుకుతా ఉన్నాడు. ఇక్కడ తర్బీదవుతా ఉన్నాడు. నిన్ను తర్బీదు చేస్తాడు ఆయన. ఒకరోజు మోషే దేవుని బిడ్డలారా ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం మీద పొద కాలుతూ ఉంది, పొద మండుతూ ఉంది. కానీ ఆ పొద కాలిపోవట్లేదు, మంటలు కనబడుతూ ఉన్నాయి. ఇదేంటి విచిత్రం, పొద కాలిపోవట్లేదు, మంటలు కనబడుతున్నాయని చెప్పి దగ్గరికి వెళ్ళబోతే ఒక స్వరం వినిపించింది. నీవు నించున్న స్థలం పవిత్రమైనది. మోజెస్, నువ్వు నించున్న స్థలం పవిత్రమైనది, నీ చెప్పులు విడువు అని అనగానే వెంటనే చెప్పులు విడిచిపెట్టి అలాగే నిలవబడ్డాడు. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు పర్వతంలో ఉంది మహిమ. అప్పుడు ఎక్కడుంది? పర్వతంలో ఉంది. నువ్వు నించున్న పర్వతం, నువ్వు నించున్న స్థలం పవిత్రమైనదని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు పర్వతంలో లేదు. ఏ పర్వతాల దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరంలా, ఏ కొండలు మనం ఎక్కాల్సిన అవసరంలా, ఎక్కడ కూడా దేవుని మహిమ ఉంది అని మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. మరి ఎక్కడుంది అంటే నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మీ సొత్తు కాదు, మీ దేహంతో మహింపరచండి అని లేఖనంలో రాయబడింది. నీలోనే ఉంది దేవుని మహిమ, నీవే దేవుని మహిమగా ఉన్నావు. నీ శరీరము దేవుని ఆలయంగా ఉంది. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే నీలో నివాసం చేస్తున్నాడు. నీవు పరిశుద్ధమైన స్థలానివి. దేవుని బిడ్డలారా, ఆ నించున్న స్థలం పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. నీ చెప్పులు విడు అనగానే వెంటనే చెప్పులు విడిచి వింటున్నాడు. నీవు నా సేవకుడివి, నేను నా సేవకు వాడుకుంటాను. ఇదిగో ఇశ్రాయేలీల్ని నాయకత్వం వహించాలి అని మోషేతో చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, మోషే ఏమంటున్నాడంటే నా వల్ల కాదయ్యా, నేను చేతకానుండయ్యా, నేను నోటిమాంద్యం గలవాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నా వల్ల కాదు అంటున్నాడు. దేవుడు నేను నీకు తర్బీదిస్తాను. నువ్వు చేతకానోడివైనా పర్వాలా, నీ వల్ల కాకపోయినా పర్వాలా, నువ్వు వెర్రివాడివైనా పర్వాలా, నువ్వు నేలనున్న దరిద్రుడివైనా పర్వాలా, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి నేలనున్న వెర్రి వారిని లేపుకునే దేవుడు మన దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, ఎందుకు పనికిరాని వారిని వాడుకునే దేవుడు. దేవుని బిడ్డలారా, గాడిద దవడను వాడుకున్నాడు ఆయన. దావీదు చేతిలో చిన్న రాయిని వాడుకున్నాడు. ఫు అని ఉమ్మేసి ఆ ఉమ్ముతో స్వస్థత కలుగు చేసిన దేవుడు నా దేవుడు. ఆయన ఎందుకు పనికిరాని దాన్ని ప్రయోజనకరంగా మార్చగలడు. ఒకవేళ నువ్వు ప్రయోజనకరంగా లేకపోతే, ఎందుకు పనికిరాని స్థితిలో నేనున్నానని నీకు అనిపిస్తే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రయోజనాత్మకంగా మారుస్తాడు. ఆయన నిన్ను ప్రయోజనంగా మారుస్తాడు. నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. ఈరోజు నీకు నువ్వే ప్రయోజనకరంగా లేవేమో. ఈరోజు నీకు నువ్వే నేను వెర్రిదాన్ని, నేను పనికిమాలదాన్ని, నేను పాపిని, నేను పురుగును అనుకుంటున్నావేమో.
ఈరోజు నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నేను ప్రయోజనకరంగా మారుస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను నిన్ను లేపబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. మోషే అంటున్నాడు, నేను ప్రయోజనకరమైన వ్యక్తిని కాదు, నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నేను నీకు తర్బీదిస్తాను. నువ్వు వెళ్ళి నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర తీసుకెళ్ళి ఫరో ముందు పడే, అది పాము అవుతుంది అని చెప్పాడు. ఆ కర్ర తీసుకెళ్ళి ఫరో ముందు వేశాడు, అది ఫరో ముందు పామై నిలవబడింది. అప్పుడు ఫరో ఎవరక్కడా అని మంత్రజ్ఞులు పిలవగానే మంత్రజ్ఞులు శకునగాండ్రు వచ్చారు. వాళ్ళ కర్రలు కూడా వేశారు, అవి కూడా పాములయ్యాయి. దేవుని బిడ్డలారా, అవి కూడా పాములయ్యాయి. అదేంటి? దేవుడు వెళ్ళమన్నాడు, వచ్చాను. దేవుడి అద్భుతాన్ని చేయమన్నాడు, చేశాను. నేను చేశాను, వాళ్ళు చేశారు, నాకు వాళ్ళకి తేడా ఏంటి అనే ఆలోచన మోషే హృదయంలో వచ్చింది. బాబు మోషే, ఇంకా ఒక్క టెస్ట్ మాత్రమే పూర్తయింది, నువ్వు కంగారు పడొద్దు, నువ్వు తర్బీదులో ఉన్నావు, నువ్వు కంగారు పడొద్దు. ఒక్క టెస్ట్ మాత్రమే పూర్తయింది. ఒక్క టెస్ట్తోనే నువ్వు ఇశ్రాయేలీల ప్రజల్ని నాయకత్వం వహిస్తానంటే కుదరదు. ఇంకా 10 టెస్టులు ఉన్నాయి నీకు. దేవునికి స్తోత్రం. 10 అద్భుతాలు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం తర్వాత ఒక అద్భుతం, ఒక అద్భుతం తర్వాత ఒక అద్భుతం. దేవుడు చెప్తున్నాడు, ఈ అద్భుతాన్ని వెళ్ళి రాజు ముందు చేయి, రాజు నిన్ను పంపించేస్తాడు, నీతో పాటు ప్రజలను కూడా పంపిస్తాడని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్తే అక్కడ రాజు పంపించట్లేదు. రాజు హృదయం, ఫరో హృదయం కఠినమవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి మోషే అద్భుతం చేస్తున్నాడు, అక్కడున్న శకునగాండ్రు కూడా అద్భుతం చేస్తూ ఉన్నారు, అక్కడున్న మంత్రజ్ఞులు కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో దయ్యం కూడా అద్భుతాలు చేస్తుంది, దేవుడు కూడా అద్భుతాలు చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, అద్భుతం అనేది ఎవరైనా చేయగలరు, కానీ యేసు క్రీస్తు ద్వారా మన జీవితంలో కలిగిన అద్భుతం ఏంటంటే, మనం పాపం నుండి పరిశుద్ధులుగా మారాం, మనం పరలోకాన్ని స్వతంత్రించుకున్నాం. అది క్రీస్తు రక్తము ద్వారా కలిగిన గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి అద్భుతం చూడండి దేవుని బిడ్డలారా, చివరి అద్భుతం. కొన్ని అద్భుతాలు మాత్రమే అపవాది చేయగలడు, కొన్ని అద్భుతాలు మాత్రమే సాతాను చేయగలడు, కొన్ని అద్భుతాలు మాత్రమే దయ్యాలు చేయగలవు, కానీ దేవుడు సమస్తము చేయగలడు. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలను. కానీ ఆ స్థితికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. 10 అద్భుతాల వ్యవధి అంత దూరం పట్టింది, 10 అద్భుతాల వ్యవధి అంత కాలం పట్టింది. దేవుని బిడ్డలారా, చివరి అద్భుతం, పస్కా పశువుని వధించండి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? పస్కా పశువుని వధించండి, ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని ఒలికించండి, ఆ పస్కా పశువుని వండుకొని మీ కుటుంబాల లెక్క చొప్పున కూర్చొని చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని సంసిద్ధంగా మీరు తినండి అన్నాడు. దేవుని బిడ్డలారా, పస్కా పశువు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే నజరేయుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం గట్టిగా. చివరి అద్భుతం యేసుక్రీస్తే. చివరి అద్భుతం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చివరి అద్భుతం జరిగిపోయింది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. పస్కా పశువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రవేశించాడు, నీకు సమస్తం సాధ్యపరిచాడు. నిన్ను బలపరిచే క్రీస్తు యందు నువ్వు సమస్తం చేయగలవు. ఈ సిద్ధపాటు దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉన్నతమైన కృప మోషే జీవితంలో ప్రవేశించింది. పస్కా పశువుని వధించండి అన్నాడు. పస్కా అంటే అర్థం ఏంటంటే పాసోవత్ అనే పదం నుంచి వచ్చింది. పాసోవత్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. పాసోవత్ అంటే దాటిపోవుట, దాటిపోవుట. దేవుని బిడ్డలారా, ఆ సంహార దూత దాటిపోయాడు. ఎవరిని దాటిపోయాడు? ఎవరి గడప కమ్ములకైతే వారి అడ్డ కమ్ముల మీద, నిలువ కమ్ముల మీద రక్త ప్రోక్షణ ఉందో వారిని మినహాయించి మిగిలిన వారిని కూడా సంహార దూత ఆ కుటుంబాలుగా వారిలో ఉన్న తొలి సంతానాన్ని నాశనం చేశాడు. రాజు తొలి సంతానం కూడా, అంటే రాజు కుమారుడు కూడా చనిపోయాడు. పశువుల్లో తొలి సంతానం అంతా నాశనం చేయబడింది. రాజ్యంలో అంగలార్పు, రాజ్యంలో ఏడుపు. కారణం ఏంటంటే తొలి సంతానం అంతా కూడా నాశనం చేయబడింది. వెంటనే అమ్మో వీళ్ళు మన దగ్గర ఉన్నారంటే మనల్ని కూడా దేవుడు చంపేస్తాడరా, ఇక మనం వీళ్ళని ఉంచుకోకూడదు అని భయపడి మోషేను ప్రజల్ని కూడా పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రారంభమైంది కానాను యాత్ర, అప్పుడు ప్రారంభమైంది నాయకత్వం, అప్పుడు ప్రారంభమైంది దేవుని చిత్తం. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఒకవేళ
దేవుడు గనక తర్బీదు ఇవ్వకపోతే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆలోచించేవాడు. దేవుడు గనక తర్బీదు ఇవ్వకపోతే ఆకాశంలో నుంచి మన్నా కురిసేది కాదు. దేవుడు గనక తర్బీదు ఇవ్వకపోతే ఆకాశంలో నుంచి పూరేళ్ళు కురిసేవి కాదు. దేవుడు గనక తర్బీదు ఇవ్వకపోతే నీళ్లు, చేదుగా ఉన్న నీళ్లు మారా మధురంగా ఆ తీపి నీరుగా మారేది కాదు. దేవుడు గనక తర్బీదు ఇవ్వకపోతే బండల్లో నుంచి నీళ్లు వచ్చేవి కాదు. దేవునికి స్తోత్రం. ఒక నిశ్చయత, నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను అనే ఒక నిశ్చయతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మోషేను తీసుకొచ్చాడు. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని అంటా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే అనేకమైన అద్భుతాలు చేశాడు. చూడండి, ఆకాశంలోంచి మన్నా కురిసింది, పూరేళ్లు కురిసాయి, బండలో నుంచి, ఎక్కడి నుంచి? బండలో నుంచి, నేలలోంచి కాదండి, బండలో నుంచి నీళ్లు వచ్చాయి. అంత మాత్రమేనా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. ఆ వైపు గోడ, ఈ వైపు గోడ. ఇశ్రాయేలీల ప్రజలు NH5 రోడ్డు మీద నడుచుకొని వెళ్ళినట్టుగా ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడితే అందులోంచి నడుచుకొని వెళ్తా ఉన్నారు. ఫరో యొక్క సైన్యం అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయారు. చూడండి దేవుని బిడ్డలారా, మారా మధురంగా మార్చాడు. అనేకమైన అద్భుతాలు. ఇది దేవుని చిత్తం. మోషేను మహిమపరచడం, మోషేను వాడుకోవడం, మోషే తన ప్రజల విమోచనార్థమై వాడబడ్డం అనేది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. ఒక వ్యక్తి దేవుని ఉద్దేశంలోనికి రావాలి, దేవుని ప్రణాళికలోనికి రావాలి. దేవుడు ఏదైతే ఆ వ్యక్తి పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలోనికి రావాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. మోషేను చేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా తర్బీదు చేస్తాడు. ఈరోజు నిన్ను కూడా తర్బీదు చేస్తాడు. నువ్వేం భయపడవలసిన అవసరంలా. అప్పులండి, అనారోగ్యం అండి, కన్నీళ్ళండి, శ్రమలండి, ఈ శ్రమలను నేను భరించలేకపోతున్నానండి, ఏ విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మోషేను తర్బీదు చేసి మోషేను పెర్ఫెక్ట్గా మార్చిన దేవుడు, మోషేను సామర్థ్యం గలవాడిగా తీర్చిన దేవుడు, మోషేను వాడుకున్న దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచిపోతున్నాడు. తక్షణమే పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలిగించబోతున్నాడు. ఇప్పుడే నువ్వు సాక్షిగా నిలవబడబోతున్నావు. ఇవి రైజ్ ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి వేసుకోండి. ఎవ్రీ సిక్నెస్, ప్రతి విధమైన వ్యాధి శరీరానికి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మైగ్రేన్ తొలగిపోవునుగాక, సైనస్ తొలగిపోవునుగాక, ప్రతి విధమైన అనారోగ్యం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కళ్ళు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కాళ్ళకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నరాల బలహీనత, కాళ్ళు మంటలు యేసు నామములో తొలగిపో. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో రాగానే ఒక శక్తిలాగా నాకు బాగా మీరు ప్రేయర్ పెట్టుకోమని అనగానే ఒక చల్లటి గాలి తగిలి నొప్పులన్నీ పోయింది. చాలా ఫ్రీగా ఉన్నాను, కూర్చోగలుగుతున్నాను హ్యాపీగా. అసలు నొప్పులు అనేది కూర్చోలేదు. చూడండి, ఇలా కూడా కూర్చోండేవాడిని కాదు, ఇలా కూడా కూర్చుండేవాళ్ళు కాదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. లాస్ట్ 2 వీక్స్ నుండి ఇక్కడ మీరు ప్రేయర్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. నాకు సబ్జెక్ట్ డౌట్ ఉండేది, బట్ అన్ని సబ్జెక్ట్స్లో మంచి గ్రేడ్స్తో పాస్ అయ్యాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరంటే దావీదు. చెప్పండి పక్కోళ్ళతో, మా బుజ్జికన్నా దేవుని తర్ఫీదు కేంద్రంలో మరొకరు దావీదు. దేవునికి స్తోత్రం.